అనంతపురం జిల్లా కంబదూరు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన బోయ శ్రీరాములు టీడీపీ సానుభూతిపరుడి తనకున్న వ్యవసాయ పొలంలో పశువుల మేత కోసం 2,02,000 పెట్టి పశువుల మేతను కొనుగోలు చేసి తన పొలంలో నిల్వ చేసుకోగా గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టగా గడ్డివాములు పూర్తిగా దగ్ధమైపోయాయి. ఘటనా స్థలం చేరుకున్న రైతు కన్నీరు మున్నీరైపోయాడు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని వేడుకున్నాడు. కేసు పెట్టేందుకు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నట్లు బోయ శ్రీరాములు తెలిపారు. తలారి శ్రీరాములు ఇట్లే నా పొలం పక్కలో వాన వేసుకొని టార్మాల్ వేసి ఈడే ఉన్నాను. నైట్ 7 గంటల దాకా ఇక్కడే ఉన్నాను. ఇక్కడే ఉండి వర్షం వస్తూ ఉంటే ఊర్లోకి పోయినిచ్చి ఇక్కడ బాగా పెట్రోల్ వేసి చుట్టూ చెల్లి అగ్గిపెట్టి పోయినారు. మళ్ళీ వచ్చి చూసే తలకే కాలుతా ఉంది. ఇంక వర్షం వచ్చి ట్రైన్కి పోయినా 4 ట్రాక్టర్లు వరిగడ్డి, ఒక 6 ట్రాక్టర్లు పొట్టు గొర్రెలకని నేను ఈడే పెట్టుకోయింటి. గొర్రెలు అమ్మేసి అట్లే ఉంటే ఆవు తెచ్చుకోకుండా ఆ ఏళ్ళకి టార్బాల్ అంతా బందోబస్తు చేసుకొని ఈడే ఉంటుంటే నేను కూడా మళ్ళీ వర్షం వస్తుంటే పోయినాను. ఎలక్షన్ ఉంటే ఇవి జరిగినా ఉంటే ఇది పెట్టిండేది. ముందు మాకేమి కసీలు లేవు, మేమేమి ఎవరికి గలాటోళ్ళు కాదు, ఎవరి మీద పోయినోళ్ళు కాదు. ఈ ఎలక్షన్ ఉంటే అట్లా జరిగిండేది. గ్రామము ఏ మండలం? తిమ్మాపురం చెప్పు. తిమ్మాపురం గ్రామం, కంబదూరు మండలం, అనంతపురం జిల్లా. ఎస్ఐ గారి పోయి కేసు పెట్టేదానికి పోతూ ఉన్నాం. మాకు న్యాయం చేయండి.